గొర్రెల పంపిణీ కుంభకోణం కేసులో హైదరాబాద్లో 6 చోట్ల సోదాలు చేపట్టారు ఈడీ అధికారులు. పశు సంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ రామచందర్ నాయక్, ప్రధాన నిందితుడు మొయినుద్దీన్తో పాటు పలువురి ఇళ్లలో తనిఖీలు చేశారు అధికారులు. మొదట ఈ కుంభకోణంపై ఏసీబీ కేసు నమోదు చేసింది. దీని ఆధారంగా ఈడీ మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. గొర్రెల పంపిణీతో 700 కోట్ల అక్రమాలు జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. రెండు 2015లో బీఆర్ఎస్ ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. తెలంగాణ వ్యాప్తంగా వేల మంది లబ్ధిదారులకు 4,000 కోట్ల విలువైన గొర్రెలను పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. ఈ పథకంలో మొదటి నుంచి అధికారులు, దళారులు కుమ్మక్కై నిధులు స్వాహా చేసినట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది. కొంతమంది అమ్మేవారికి డబ్బులు చెల్లించినట్లు రికార్డుల్లో చూపించి ఆ నిధులను స్వాహా చేశారు. ఈ నిధుల్ని బినామీ ఖాతాల్లోకి మళ్లించి అంతా కలిసి వాటాలు పంచుకున్నట్లు తెలిసిందే. ఈ కుంభకోణంలో కొందరు పెద్దల పాత్ర కూడా ఉన్నట్లు ఏసీబీ, ఈడీ అనుమానిస్తోంది. గొర్రెల స్కామ్ కేసుకు సంబంధించి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై విచారణ చేపట్టారు ఈడీ అధికారులు. హైదరాబాద్ లోని 10 చోట్ల చేస్తున్న సోదాల్లో భాగంగా దిల్సుఖ్ నగర్ లో ఓఎస్డీ కళ్యాణ్ ఇంట్లో అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. కేసుపై పూర్తి వివరాలు రాబట్టేందుకు విచారిస్తున్నారు అధికారులు.